నమస్తే. బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాళ్లూరులో 2 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి డిబివి స్వామి. అన్ని వసతులు కల్పిస్తామన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. పులివెందుల సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ సీఎం జగన్. తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. జగన్కి మంచి పేరు వస్తుందనే భయంతోనే చంద్రబాబు మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా వదిలేశారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి. క్రీడాకారులు దేశం కోసం, జాతి ప్రతిష్టత కోసం మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు కష్టపడతారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. ప్రకాశం జిల్లా తాళ్లూరులో 2 కోట్లతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. 8 నుండి ఇంటర్మీడియట్ వరకు సుమారు 100 మంది విద్యార్థినులకు ఇక్కడ వసతి కల్పించనున్నారు. దీని అభివృద్ధి కోసం అవసరమైన వసతులు కల్పిస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో కేజీబీవీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ హాస్టల్ చూసుకుంటే ఒక చరిత్ర అనేది ఉంది. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలికా విద్య ప్రోత్సాహంలో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేశారు. నిర్మాణ పనులు మొదలైనవి. 19లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టయిపోయింది. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇక్కడ నుంచి శాసనసభ్యులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు. ఈ పని ఎక్కడ ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఇక్కడ శాసనసభ్యులు గెలిచారు, కానీ వాళ్ళ చేతిలో లోకల్ బాడీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ పది మళ్ళీ కూడా మా ఇన్ఛార్జి లక్ష్మి గారు దీన్ని ఎలా అయినా పూర్తి చేసి పిల్లలకు అకామిడేషన్ ఇవ్వాలని చెప్పడం, దీని మీద మా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, మిగిలినది పూర్తి చేసి బిల్డింగ్ ని ఓపెన్ చేసుకోవడం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధికి చిరునామాని మీకు తెలియజేస్తున్నాం. హాస్టల్స్ విషయాల్లో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం. పిల్లలకి ఆర్ఓ ప్లాంట్ దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి నాణ్యమైన బియ్యం భోజనానికి ఇవ్వటం. విద్యాశాఖలో మా విద్యాశాఖ మంత్రి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ అని చెప్పేసి బుక్, బ్యాగ్స్, షూస్, టై, యూనిఫామ్ ఇవన్నీ కూడా నాణ్యమైన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లీప్ మోడల్ స్కూల్ తీసుకురావాలని ఈరోజు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే 100 డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకొని మంచి గుణాత్మక విద్య, నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ హాస్టల్ కూడా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది. ఇప్పుడే మా ఇన్ఛార్జ్ లక్ష్మి గారు బీసీ హాస్టల్ కావాలని చెప్పడం జరిగింది. కాలేజీ బాయ్స్కి బీసీ హాస్టల్. ఆ బీసీ హాస్టల్ కూడా ఎస్సీ హాస్టల్లో ఎంతమంది పిల్లలు వాళ్ళందరికీ కూడా అడ్మిషన్స్ ఇస్తాం, ఇంటిగ్రేటెడ్గా నడుపుదాం అని చెప్పడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు విద్యా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పట్టడం లేదు. ఒక విద్యనే కాదు, అభివృద్ధి పరంలో కూడా మీరు చూసుకుంటే 8 సంవత్సరాల తర్వాత మేము పూర్తి చేసి మేము అందిస్తున్నామంటే ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనేది ఒక వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రోడ్ల నిర్మాణంలో కావచ్చు, సంక్షేమంలో ఎన్టీఆర్ భరోసా సంక్షేమం, ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. ఆ రోజు ఉన్నటువంటి పాలకులు అన్నా క్యాంటీన్ పెట్టండి అంటే మీ ఇష్టమైన పేరు పెట్టుకోమని కూడా నువ్వు మాట్లాడాలి. సూపర్ 6 లో బాగుంటుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఆ రోజు 200 ఈరోజు 4000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీ భవ ఈరోజు 20,000 రూపాయలు ఇస్తున్నాం. దీపం 2 కింద సంవత్సరానికి 2,500 రూపాయలు గ్యాస్కి రాయితీగా మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం కింద అమౌంట్ ఇస్తున్నాం. ఎంతమంది పిల్లల లిమిట్ లేకుండా ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఇలాగా సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఒకదానికొకటి మేము చెప్పినవి చేయనివి కూడా అమలు పరుస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము ఆశిస్తుండాలి. ఇక్కడ విద్యార్థులు కూడా ఒకటే మంచి విద్యాశాఖ మంత్రి ఉన్నారు, నాణ్యమైన విద్య ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఉన్నత చదువులు చదువుకోవాలి, సమాజంలో ఒక గుర్తింపుగా ఉండాలి అని చెప్పేసి ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇది సద్వినియోగపరచుకోవాలని చెప్పి క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. ఉదయం స్థానిక సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తన తల్లి విజయమ్మ, భార్య భారతిరెడ్డితో కలిసి చర్చికి చేరుకున్నారు. వారితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం జగన్ చర్చి వెలుపల వేచి ఉన్న అభిమానులు స్థానికులకు అభివాదం చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు చేసిన ప్రజలపై సీఎం చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందుకే ప్రజాభిప్రాయాన్ని కూడా లెక్క చేయకుండా తన కుట్రలకు మరింత పదును పెడుతున్నారని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేయడంతో ప్రైవేట్ సంస్థలు ప్రజా వ్యతిరేకత గుర్తించి ముందుకు రావడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాల్సింది పోయి మెడికల్ కాలేజీలను దక్కించుకున్న ప్రైవేట్ సంస్థలకు వయోబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తానని సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది. ఇంత జరుగుతున్నా ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు పెళ్లుబుకుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా మొండిగా మూర్ఖంగా నియంత వైఖరిని అవలంబిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరిగి తీరాల్సిందే అన్నట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ప్రజలందరూ కూడా ఈరోజు తప్పుపట్టేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రజలు ఒక పక్క అయ్యా ప్రైవేటీకరణ వద్దు, ప్రైవేటీకరణ చేయవద్దు, ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలి అని చెబుతున్నా స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి కుటుంబాలకు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పక్క కనిపిస్తున్నా మాట్లాడే వాళ్ళ మీద, మాట్లాడేటువంటి ప్రజల మీద కక్ష పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప దీనిలో వాస్తవం ఏమిటి అనేటువంటిది పునరాలోచన చేయాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి దిశగా కూడా చంద్రబాబు నాయుడు లేకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరం, దుర్మార్గం అనేటువంటి విషయం. ఈరోజు దాదాపుగా 1 కోటి మంది సంతకాలతో అనేక మంది రోడ్లెక్కి ఈరోజు నిరసనని తెలియజేసి వీళ్ళు అనేక రకాలుగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాడంటే ఈ ప్రజలు చెప్పేటువంటిది మనకు అనవసరం, మన అక్రమ సంపాదనకు వీళ్ళు అడ్డుపడుతున్నారని భావించి వాళ్ళ మీద రగిలిపోతున్నట్టుగా కనిపించడం, మాట్లాడేటువంటి మాటలు కానీ, వ్యవహరించేటువంటి తీరు కానీ, ఆయన వాడేటువంటి భాష కానీ, ఆయనకున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, అసహనం కొట్టొచ్చినట్టుగా నేనేదో దీనికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకుంటే దీనిని రెచ్చగొట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నా సంపాదనకు, అక్రమ సంపాదనకు అడ్డుపడుతున్నారనేటువంటి అక్కసుతో మాట్లాడినట్టుగా ఉంది తప్ప ప్రజల గురించి కానీ, ప్రజల సంక్షేమాన్ని గురించి కానీ ఆలోచన చేసినట్టుగా కనిపించడం లేదు. దానితో పాటు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు రోజుకు ఒకటి. ఎందుకంటే బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ అడుగుతున్నట్టుకుంటారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకోవాలనేటువంటి ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో బేరసారాలు సాగించేటప్పుడు వాళ్ళు ఏదో కొన్ని కండిషన్లు పెడుతున్నట్టుకున్నారు. అయ్యా మీరు అడిగినంత మేము సమర్పించాలంటే మాకు ఈ అవసరాలు ఉన్నాయని మాట్లాడుతున్నారేమో తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో రోజు కొత్త విషయం తీసుకొస్తున్నాడు. 2 సంవత్సరాలు వాటికి సంబంధించినటువంటి జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ అప్పటికి నష్టం వస్తే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద మీకు వచ్చినటువంటి నష్టాన్ని కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈరోజు నువ్వు వాళ్ళకి జీతాలు భరించడం, దానితో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం, ఏది ఏమైనా ప్రైవేటీకరణకి నేను ముందుకు వెళ్తానడం అనేటువంటిది 1 కోటి మంది ప్రజలు పాల్గొని సంతకాలు పెట్టినటువంటి వాటిని నువ్వు వాటికి సవాల్ విసురుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా నేను మీకు సవాల్ విసురుతున్నా, నేను మీకు లొంగే పని లేదు, నేను మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేను, నా విధానం నాదే, నేను ప్రైవేటీకరణకి వెళ్ళిపోతా, ప్రైవేటీకరణ ద్వారా నాకున్నటువంటి ఏదన్నా వ్యక్తిగత లబ్ధి ఏదన్నా ఉంటే అది చేకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఆ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ప్రజల గురించి కానీ మీరు 1 కోటి మంది సంతకాలు పెట్టినా సరే నేను పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి ముందుకు వెళ్తూ దాని మీద ఆయన తొడగొట్టినట్టుగా ఆయన మాట్లాడేటువంటి మాట, ఆయన వ్యవహార శైలి, మీరు ఏమి చేసినా సరే నేను తొడగొడతాను, ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఏదో పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద కక్ష కట్టుకున్నట్టుగా ఈరోజు వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. మేము చెప్పాం, అయ్యా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మీరు తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడమే అని ఈరోజు అందరూ చెబుతున్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో వైద్య రంగాన్ని ఉరి తీయడానికి కూడా నేను సిద్ధమే అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాయచోటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కూటమి నాయకులు ఆరోపించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నో విపత్కర పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి కేవలం 3,26,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని అసెంబ్లీలో కూడా ఆన్ రికార్డులో ఉందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కేవలం 18 నెలల్లోనే 2,78,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని అన్నారు. ప్రాంతాన్ని అన్యాయం చేస్తూ ఏ రకమైనటువంటి మంచి జనరల్ ఆలోచన లేకుండా గత ప్రభుత్వం పైన ప్రతి ఒక్క నిమిషము మాట్లాడుతూ వ్యవస్థను నిర్వహణ చేస్తున్నట్టు మిమ్మల్ని ఈరోజు ఇవన్నీ కూడా అడుగుతున్నాం. పాయింట్ వైజ్ నేను అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉంది లేదా ఇంకోటి అంటే మీరు మాట్లాడండి, లేదా బహిరంగంగా రమ్మన్నా నేను ఎక్కడికైనా వస్తాను. ఎన్ఆర్ఈ సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కూటమి భాగస్వాములు ఇంత నష్టం రాష్ట్రానికి జరుగుతూ ఎందుకు నోరెత్తలేకున్నారు? ఇన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగలేకుంది? పోర్ట్స్ చేస్తే ఒక పోర్ట్ వాల్యూ ఎట్లుంటుంది అన్నటువంటి తీసుకుంటే దాదాపుగా 2,600 కోట్లు బందర్ పోర్టు ఖర్చు పెట్టి ఇంకొక దగ్గరలో పూర్తి కావచ్చు. నేను ఆ బందర్ పోర్టు వాల్యుయేషన్ వేసుకుంటే 30,000 కోట్లకు పోతుంది. రాష్ట్రం టైఅప్ తో జరిగిన ఆ ప్రాజెక్ట్ ని రాష్ట్రానికి ఆస్తిగా క్రియేట్ అయ్యేటువంటి అటువంటి దాన్ని బినామీలకు 500 కోట్లుగా 1000 కోట్లకే నువ్వు ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నావు అని అంటే నీ ఆలోచన ఏంటి? ఇలాగా పోర్ట్స్ ను ప్రైవేట్ పరం చేస్తానంటివి, హెల్త్ ను ప్రైవేట్ పరం చేస్తానంటివి, మళ్ళా దానికి ఎవరు స్పందించలేదు అంటావు. ఇవన్నీ కూడా ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, కానీ బాధ్యత రహితంగా మాట్లాడుతూ చేయడం చాలా అన్యాయం. దేశంలోనే నేను సీనియర్ నాయకుడు అంటావు, సీనియర్ నాయకుడు ఇలాంటివే చేసేది. భాగస్వామ్య పక్షం అయితే తప్పు చేసినప్పుడు ఎవరినైనా అడగాలి. మీ సపోర్ట్ తో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది, ఎందుకు అడగలేకపోతున్నాం? సో ఇవన్నీ కూడా ఏదైతే దుష్ప్రచారానికే పరిమితమైనటువంటి వీళ్ళు ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి. ఇంకన్నా వాస్తవిక మీరేం చేశారన్నటువంటి చెప్పుకునే దారిలోకి రండి. ఎంతసేపు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ, ఏది మాట్లాడినా అక్కడ పరిస్థితులు బాగాలేవు, గల్ఫ్ కంట్రీలో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేమంటే ఏం చెప్తారు? దాన్ని ఏదో దేశం పేరు ఎత్తుకునే అది చెప్పేది, ఏదో సమస్య చూపించేది ఇక్కడ మాట్లాడుతుండేదా? రియల్ క్రెడిబిలిటీ అన్నటువంటిది ఉండాలి. ఆ రోజు మేము చేసినటువంటి మంచి గమనించకపోయినా ఈ రోజు రోజుకు మేము చేసినటువంటి మంచి ప్రజలకు అర్థం అవుతుంది. వీళ్ళు కేవలం మాయ మాటలతోనే మభ్య పెడుతున్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలను మాని మీకంటూ మేము ఏం చేసామన్నటువంటి చెప్పుకునే స్థితికి మీరు రావాలని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.